వెల్కమ్ టు ఐడిటీవీ. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా మందికి అలవాటు. అలాగే గ్రీనరీ గార్డెన్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఎవరైనా సరే ఇంటి ముందు ఏవో మొక్కలు పెంచుకోవాలి, అలాగే అదృష్టానికి సంబంధించినవి కానివ్వండి, పూజకి సంబంధించినవి కానివ్వండి పెంచుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా మన ఇళ్లల్లో ధనలాభం కలగాలి అంటే మాత్రం పెంచుకోనే మొక్క ఏదైనా ఉంది అంటే అదే మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లల్లో చాలామంది తమ గుమ్మాలకు బయటో లేకపోతే గుమ్మాలకునో లేకపోతే ఒక కుండీలోనో పెంచుకుంటూ ఉంటారనమాట. ఇది అదృష్టంగాను ఎక్కువ ధనలక్ష్మి కలగటానికి సూచికగా కూడా భావిస్తుంటారు. అయితే ఈ మనీ ప్లాంట్ గుబురుగా ఒత్తుగా ఎక్కువ ఆకులతో నిండుగా పెరగాలి అంటే మాత్రం ఒక చిన్న చిట్కాలు చెప్పారనమాట. అవి ఏంటో కాదు, చాలా సింపుల్. మనీ ప్లాంట్ని పెంచుకోవాలనుకుంటే మీరు దానిని నేరుగా ఎండలో అయితే పెట్టకూడదు. ఎందుకంటే మనీ ప్లాంట్ ఇండైరెక్ట్గా కాంతిని సేకరిస్తుంది, అంటే పరోక్ష కాంతిని సేకరిస్తుంది. నేరుగా ఎండలో ఉంచినట్లయితే కనుక మనీ ప్లాంట్ మొక్కల ఆకులు త్వరగా ఎండిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీడ తగిలి వెలుతురు పడే ప్రాంతంలోనే మనీ ప్లాంట్ని పెంచండి. అలాగే నీటిని పోసే విషయంలో కూడా చాలా జాగ్రత్త. ఇక మూడో విషయం ఏంటి అంటే, మనీ ప్లాంట్ దట్టంగా పెరగాలి అని అంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆవు పేడ ఏదైతే ఉందో ఆ పేడను తీసుకొచ్చి మట్టిలో కనుక జల్లినట్లయితే మట్టి సారవంతమయ్యి ఆకులు చాలా ఆకుపచ్చగా తాజాగా ఉండేలాగా పెద్దవిగా పెరిగేలాగా కూడా సహాయపడుతుంది. నీటిని పోసేటప్పుడు మాత్రం వేళ్ల దగ్గర తేమ ఉంటే కనుక నీటిని పోయొద్దు. ఎందుకంటే ఎక్కువ నీటిని పోసినట్లయితే కనుక ఆకులు తొందరగా కుళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి నీటిని పోసేటప్పుడు మొత్తం మట్టి అంతా పొడిగా ఉందా లేదా అని చూసుకున్న తర్వాతే నీటిని పోయండి. ఈ 3 చిట్కాలు కనుక మీరు పాటించినట్లయితే మీ ఇంటి దగ్గర పెరిగే మనీ ప్లాంట్ మొక్క చాలా ఒత్తుగా దట్టంగా పెరుగుతుంది.